ఇదే రోడ్లో కుమారి ఆంటీతో గొడవ పట్టడానికి పుట్టా. అసలు మీకు అంత ఫేమస్ అవ్వడానికి మీకు అదంతా మీకున్న స్టడీస్కి మీ క్వాలిఫికేషన్కి మీరు మాట్లాడే ఇంగ్లీష్కి ఎంతో ఫేమస్ అయ్యేవాళ్ళు కదా. అసలు అంత thumbnails పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరు దాన్ని చూసి మీరేం రియాక్ట్ అవ్వట్లేదా? దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఏమైంది అని అడిగి నేను హైకోర్టులో కేసు పెట్టి సుప్రీంకోర్టులో కేసు పెట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఫైట్ చేస్తుంటే కుమారి ఆంటీయా 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ మాయమైంది. అదే కేసేసా. ఏమైంది, ఎక్కడైంది చూపించమని చెప్పి అడుగుతున్నా. పొలిటీషియన్ సొత్తా ఇదంతా? ఎవరిది ల్యాండ్ మొత్తం 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ అంటే దానికి అనుసంధానమైనవి చాలా ఉంటాయి. కొండలు, గుట్టలు, రాళ్ళు, మట్టి, ఇవే కాదు, దాంతో పాటు చాలా జీవులు ఉంటాయి. నీకు కనిపించేవి, కనిపించినవి, ఈదేవి, పాకేవి, ఎగిరేవి, దాక్కునేవి బోల్డెన్ ఉంటాయి. వాటిది కదా ఇది. మనకి ఎవరిచ్చారు హక్కు తీసుకొని ఇష్టం వచ్చిన డిజైన్స్ వేసుకొని ఎట్లా కావాలంటే అట్లా డెవలప్మెంట్ పేరుతో ఏది పడితే చేయడానికి ఎవరిచ్చారు హక్కు? ఇప్పుడు నువ్వు విన్నా అన్న వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని వేగ్గా గాలిలో మాట్లాడుతున్నావు. నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు ఫరక్ పడదు. నా ప్రపంచానికి, నా ప్రకృతికి పడుతుంది. ఎందుకంటే ప్రకృతి సఫకేట్ అవుతుంది. ఇక్కడ కనీసం బ్రీదింగ్ కండిషన్స్ కూడా లేవు. హెల్దీ హైజీనిక్ కండిషన్స్ అంతా ఆ గురించి ఆలోచించే లోపల జంతువులు, ఎన్ని రకాల జంతువులు ఎట్లా సఫకేట్ అవుతున్నాయి. చెట్లు పెరగట్లేదు, గడ్డి పెరగట్లేదు ఇక్కడ. అంతకంటే గొప్ప విషయాలు ఇంకా ప్రపంచంలో ఏవీ లేవు. డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్ ఏమీ లేవు. హైదరాబాద్లో ఇదొకటి, అదొక ఇష్యూ. ఎందుకు బ్రో నువ్వు మాట్లాడేది? నేను వాకింగ్కి, మార్నింగ్ వాక్కి నేను రోజు వెళ్తాను. ఆ రోజు కూడా వెళ్ళాను. ఆ రోజు ఇరిటేట్ అయ్యి అంతమంది జనాలను చూసి 100 సార్లు ఇచ్చే క్లారిటీ నేను. అసలు నేను ఎందుకు వాళ్ళ క్లారిటీ? అసలు నేను చేసిన క్రైమ్ ఏంటి, నేను వాడిన బూతులు ఏంటి, మరి ఎందుకు అనవసరంగా ఇదంతా అనవసరంగా బ్యాండ్ విడ్త్ వేస్ట్. అదే ఇంటర్నెట్ లో ఆ 1 GB డేటా ఎంతో కొంత నువ్వు యూజ్ చేస్తావు కదా దీనికి, ఈ వీడియోలు చూడటానికి చెత్త. నువ్వు క్రియేటివ్ గా pornhub.com వాడు, నీకు ఉపయోగపడుతుంది. పబ్జీ ఆడు, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఏదో ఒక డాక్యుమెంటరీ అట్లాంటి చండాల పనులు చేయొద్దు. పనికొచ్చే పనులు, ఎడ్యుకేషనల్ మెటీరియల్ అన్ని వేస్ట్ చేయొద్దు. నా ఇంటర్వ్యూ చూసి నేను సన్నీ లియోన్నా, మియా ఖలీఫానా అర్ధరాత్రులు అపరాత్రులు చూడటానికి యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో చూడటానికి ఏంది నేను సెలబ్రిటీనా? నేనేమన్నా అడుగుతున్నానా? ఒక డౌట్, ఇది అందరూ అయితే మీరు సెలబ్రిటీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటారు, ఇది దీని గురించి బ్రో ఎవరు అంటున్నారు? అది thumbnails లో పెట్టారు కదా, ఎవరు పెట్టారు? ఒక ఛానల్ పెడుతుంది కదా, ఎవరు పెట్టారు? వాళ్ళని కదా అడగాలి. నేనేం చెప్పలేదు కదా. నేను చెప్పిన వాటి గురించే నువ్వు అడగట్లేదు. వాళ్ళు ఎవరో పెట్టి, వీళ్ళు ఎవరో పెట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళని కదా అడగాలి నువ్వు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత, అంటే మీరు ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక అంటే అది గెలవాలా, అక్కడ ఓడిపోయింది, ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇదే గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కాదు ఇది. తెలంగాణ కానీ మన జరిగిన కర్ణాటక కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కాదు. అవతల ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో వాళ్ళ ఓటమి. అవతల వేరే ఇంకా స్టాండ్ ఇంకేం లేదు కదా, వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు, ఇంక వేరే పార్టీస్ లేవు. ఆబ్వియస్లీ ఇదే గెలుస్తుంది. అది పెద్ద రాకెట్ సైన్స్, దానికి మళ్ళీ అనాలిసిస్, పంచాయతీ చేస్తా అంటారు. ఒకరిని కలవడానికి వెళ్తా అంటే నీ పేరేంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇదేమన్నా పరిచయ ప్రోగ్రామ్ లైఫ్ లో ఫస్ట్ టైం జరిగిందా? ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, ప్రతిదీ అదే అంటే మా ఛానల్ మాట్లాడలేదు కదా, మేము ఇప్పుడే వచ్చాం కదా, ఫస్ట్ టైం వచ్చాం కదా చెప్పొచ్చు కదా. అసలు నువ్వు అడగటానికి నీ మొరాలిటీ ఏంటి, నీ లీగాలిటీ ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు నువ్వు అడగటానికి బేసికలీ నీ రైట్ ఏంటి? నా ఫండమెంటల్ రైట్ నాకు తెలుసు. రైట్ టు స్పీచ్ తోటి రైట్ టు సైలెన్స్ కూడా ఉంటుంది. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడు పడితే అరే నీకు సుప్రీంకోర్టు జడ్జికో నీకు రైట్ లేదు మాట్లాడటాను డైరెక్ట్గా. నాకు ఐ నో మై రైట్ టు సైలెన్స్. నేను మాట్లాడుకుని ఉండొచ్చు, అవసరమైతే కోర్టులో మాట్లాడుకుంటా, నా అటార్నీ మాట్లాడతాడు, అవసరమైతే నేను హెబియస్ కార్పియస్ వేసి నేను మాట్లాడుకుంటా. అక్కడ అంత క్లియర్గా ఉంటే వచ్చేసి నువ్వు కెమెరా పెట్టేసి నీకు ఇష్టం వచ్చింది అనిపించేసి నీ పని లేదు చూసుకోవడానికి ఏది పడితే అది అడిగేస్తే ఎట్లా నడుస్తుంది? దానికి డేటా చూపించు. నువ్వు మాట్లాడేదానికి ప్రతి ఎలిగేషన్ నా డేటా చూపించు. ఇదిగో ఇది ఇలా చేసావు, ఇది ఇలా చేసావు, ఇదేంటి అని అడుగు. ఎవిడెన్స్ ఉండదు, నీకు విట్నెస్ ఉండదు, డేటా ఉండదు. మాట్లాడి గాలిలో మాట్లాడి ఆ సునామీ బొక్కబడింది, అది ఏంటో అది ఆ బొక్క ఉంటుంది పైన, ఓజోన్ పొర బొక్కబడింది అంటారు కదా. నువ్వు సిగరెట్లు తాగుతున్నావు, ఓజోన్ పొర బొక్కబడింది అని చెప్పు అంటే ఏం చెప్తాను నేను? ఓకే, మేబీ ఎంతో కొంత పర్సెంటేజ్లో ఎంతో కొంత స్కేల్లో ఇది కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందేమో. డమ్ ఫక్, ఆర్ యూ టాకింగ్ ఆర్ am I టాకింగ్? కన్స్ట్రక్టివ్గా డేటా చూపించి, ఎవిడెన్స్ చూపించి నువ్వు మాట్లాడేదానికి కనీసం సపోర్ట్ చేయడానికైనా ఉండాలి కదా. అయితే నాకు దీని గురించి సపోర్ట్ చేయ బ్రో. ఇదైతే నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్ నాకు ఎస్కరేట్ అయితే స్టూడెంట్స్ ఇంతమంది చదువుకున్నా వాళ్ళకి జాబ్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఎందుకని?
కాదురా, నువ్వు చదువుకున్నావు కదా. నేను చదువుకున్నా, గవర్నమెంట్ జాబ్స్ ఎంత వాళ్ళకు జాబ్ చేసి గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా నువ్వు చదువుకొని జీతం కండిషన్? ఎంతమంది సెలెక్ట్ అయినా ఎందుకని నీకు చేత కాదు, నీకు చేత కాక మంగళవారం మాటలు వెళ్ళి గవర్నమెంట్ జాబ్ లేదని గవర్నమెంట్ జాబ్ మిగతా ఆవిడ పడగట్ల, బయట ఆవిడ బతకట్లా, గవర్నమెంట్ లో లేని వాళ్ళు ఎవరు బతకట్లా, ఆటోలు నడిపే వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి నాకు గవర్నమెంట్ ఏమీ లేదు అని చెప్పి ఫైట్ చేయట్లా. ఎన్ని చేత కానీ మంగళవారం మాటలు, దెంగలేక మంగళవారం గట్టిగా మాట్లాడితే దెంగలేక మంగళవారం మాటలు ఇవి. మరి ఎందుకని గవర్నమెంట్ మొత్తం అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వారికి జాబ్ ఎందుకు రావట్లేదు? రోడ్డు పైకి వెళ్ళి చూడు, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఏంటది, సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ వాంటెడ్ 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ బోర్డులు చూసావా? పార్లమెంట్ లోకి వెళ్ళు, లోపల కొద్ది బయటకు వెళ్ళు, అసెంబ్లీలోకి వెళ్ళు, లోక్సభ బయటకు వెళ్ళు, రాజ్యసభ బయటకు వెళ్ళు, లోపలికి వెళ్ళి ఎంతమంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నారు చూపి. 10th క్లాస్ చదివినోడే నీకు సేల్స్ బాయ్స్ సేల్స్ గర్ల్స్ మినిమం క్వాలిఫికేషన్ అంటే నీకు పాలిటిక్స్ దేశాన్ని నిర్దేశించడానికి నీకు మినిమం ఎంత క్వాలిఫికేషన్ ఉండాలరా? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, అది కూడా లేదంటున్నా.